బాగానే ఉందమ్మా. మంచిగానే ఉందా? అంటే ఇప్పుడు ఈయన చూస్తున్నారు కదమ్మా, ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ అవన్నీ ఈ బస్సు పెట్టే కష్టం. ఎందుకు అట్లా? ఇప్పుడు ఆటోల వల్ల కష్టం అవుతుంది, అయితలేదా? మళ్ళీ వాళ్ళకి ఏమీ ఆధారం కూడా లేదు. వాళ్ళకి నడిపిస్తేనే ఆటో, ఫ్రీ బస్ అని కూడా పోతూనే ఉన్నారు. అంతేనా? మరి అదే కండక్టర్లు కష్టం అవుతలేదా? మరి వాళ్ళకు కూడా ఇంట్లో ఏదైనా ఆధారం ఉండాలి. వాళ్ళకు కూడా ఏమీ లేదు, దొరకలేదు. అంటే ఫ్రీ బస్ తీసేసి ఏం పెడితే మంచిగా ఉంటుంది అంటారు? టికెట్ పెట్టాలా? టికెట్ పెడితే 4 పైసలు మీకు కూడా వస్తాయి కదమ్మా. బస్సులో కూడా వస్తాయి కదా. ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం? ఇంత కోట్లు ఇదవుతుంది. అంటే ఫ్రీ కరెంట్ కూడా పెట్టిండు కదా, వస్తుందమ్మా మీకు అది? ఫ్రీ కరెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఎవరికి వస్తలేదు, ఉద్యోగం లేని వాళ్ళకే వస్తుంది అది. అంటే కేసీఆర్ పరిపాలన పోయి రేవంత్ రెడ్డి పరిపాలన వస్తే ప్రతి మహిళను కోటీశ్వరాలని చేస్తాను, 2500 ఇస్తాను, ఫ్రీ బస్ ఇస్తాను అని చెప్పాడు. అండ్ ఇంటింటికి అమ్మాయిలకి స్కూటీలు ఇస్తాను అని చెప్పాడు. మరి ఇవన్నీ వచ్చినాయా అసలు? కోటీశ్వరమ్మ గట్లనే అంటారు. ఎవరిచ్చారు? ఇప్పుడు చూడ భర్త చనిపోయి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు నా భర్త చనిపోయి ఇప్పటిదాకా పింఛన్ లేదు, ఏం లేదు. మరి పెన్షన్కి అప్లై చేసిండ్రా మీరు? అసలు చేసినామమ్మా. మా ఆయన అన్ని సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. ఒక్క సర్టిఫికెట్లో ఒక్క పని కూడా చేస్తలేరమ్మా రైల్వేలా. ఎన్నేళ్ళు 5 సంవత్సరాలు చేస్తలేరని అడిగిరా? మళ్ళీ అడిగి నా పెళ్ళిలా పేరు లక్ష్మి అని వచ్చిందమ్మా. ఇప్పుడు నా ఓన్ పేరు సుమిత్ర. ఇట్లా 2 పిల్లలు ఉన్నారేమో అని అనుకుంటారు వాళ్ళు, అని ఇస్తలేరు. ఏం చేయాలా? 2 భార్యలు ఉన్నారని చేస్తారు. 2 భార్య 5 సంవత్సరాలు, వాళ్ళు ఒక భార్య రావాలి కదా. నేను ఫస్ట్ భార్య, నేను పోతూనే వస్తూనే ఉన్నా ఆఫీస్కు. ఒక్కళ్ళని ఏం చేస్తలేరు. ఇప్పటిదాకా తిరుగుతున్నా చేస్తున్నా. 5 ఏళ్ళు అవుతుంది మా ఆయన చనిపోయి. ఇప్పుడు పింఛన్ లేదేం లేదు. నాకు ఆడపిల్లలమ్మ. నాకు నా కొడుకులు ఉన్న ఏం లాభం? ఏ కొడుకులు చూస్తారు? ఎవరు చేస్తారు?